Hi, hello, welcome friends. Charitable or religious trust సెక్షన్ 11, 12, 13 ఈ మూడు సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ 11 ఏం చెప్తుంది, సెక్షన్ 12 ఏం చెప్తుంది, సెక్షన్ 13 ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు ట్రస్ట్ అంటే ఏమి, ట్రస్ట్ అంటే ఏమి, బెనిఫిషియర్ అంటే ఏమి, ట్రస్ట్ ప్రాపర్టీ అంటే ఏమి, వీటి గురించి తెలుసుకోవడానికి మీకు డెఫినేషన్స్ని ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ ఉంటుంది, సెక్షన్ 11 to 12 డీల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్ ట్రస్ట్లు కూడా ఉంటాయి, దట్ ఈస్ స్పెసిఫిక్ పర్పస్ కోసం, అంటే బెనిఫిషరీ అండ్ షేర్స్ ఆఫ్ బెనిఫిషరీ స్పెసిఫైడ్ కోసం. డిస్క్రిషనరీ అంటే స్పెసిఫై చేయరు బెనిఫిషరీస్ ఆ షేర్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇట్లా పబ్లిక్ ట్రస్ట్, ప్రైవేట్ ట్రస్ట్ రెండు ట్రస్ట్లు అయితే ఉంటాయి. ప్రైవేట్ ట్రస్ట్ గురించి ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, దిస్ యాక్ట్ డస్ నాట్ అప్లై ద ఫాలోయింగ్ పర్సన్స్కి. ఇది వాళ్ళు ప్రైవేట్ ఉన్నప్పటికీ ఆ యాక్ట్ అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదు. ఎవరికంటే రూల్స్ ఆఫ్ మొహమ్మదీన్, లా ఆఫ్ వక్ఫా and mutual relation of members of undivided family as determined by any customary or personal law, public or private religious or charitable endowments, and trust to distribute prizes taken in war among the captor. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ట్రస్ట్ క్రియేట్ చేయడానికి ఒక 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 రిక్వైర్మెంట్స్ ఏవి అంటే డిక్లరేషన్ ఆఫ్ ట్రస్ట్ విచ్ ఈజ్ బైండింగ్ ఆఫ్ ద సెటిలర్, ఒక ట్రస్ట్ డిక్లరేషన్. నెక్స్ట్ సెట్టింగ్ అపార్ట్ ఆఫ్ డెఫినెట్ ప్రాపర్టీ అండ్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద ఓనర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ఏమి, ఫర్ విచ్ ద ప్రాపర్టీ హీస్ దేర్ ఆఫ్టర్ టు బి హెల్డ్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ట్రస్ట్ అయితే మోర్ ఆర్ లెస్ సిమిలర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో సెక్షన్ 11 to 13 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 11లో ఏం ప్రొవైడ్ చేస్తా అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 60 to 63. ఇక్కడ ఇన్కమ్ ఫర్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఉండాలి. ఏవి ఇన్కమ్ వచ్చేసి చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఉండాలి. అండ్ అందులో ఏం చేస్తామంటే ఈ 11(1)కు ఫస్ట్ ఏం చెప్తుంది, ఇన్కమ్ ఏదైతే డెరైవ్ అవుతుందో held under trust wholly for charitable or religious purpose to the extent of such income is applied in the India. ఎంతవరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుందంటే మనం ఎంతైతే అప్లై చేసామో అంత మనకి ఎగ్జామ్షన్ వస్తుంది సెక్షన్ 11లో. సో ఇక్కడ ట్రస్ట్ గురించి చెప్తుంది. చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్లు సెక్షన్ 11లో క్లెయిమ్ చేయాలంటే అప్లై చేయాలి, దానికి వచ్చిన ఇన్కమ్ని అప్లై చేయాలి. అప్లై చేస్తే ఫర్దర్ మినిమం 85% ఆఫ్ ఇన్కమ్ డెరైవ్ టు బి అప్లైడ్ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్. సో మినిమం ఒక 85% అది అప్లై చేయాలి రిలీజియస్ పర్పస్ కోసం. అండ్ 15%ని సెట్ అసైడ్, అంటే నాకు ఒక 100 రూపీస్ వస్తే 15 రూపీస్ డైరెక్ట్గా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు సెక్షన్ 11 ప్రకారం. రిమైనింగ్ 85 నేను అప్లై చేసింటేనే, అంటే ఆ 85 నేను యూటిలైజ్ చేసింటేనే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ద ట్రస్ట్ ఈజ్ పార్ట్ ఓన్లీ ఫర్ సచ్ పర్పస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కమ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ద పర్పస్. నెక్స్ట్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఎవరికైతే ఉంటుందో వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇన్ బోత్ కేసెస్ CBDT షుడ్ హ్యావ్ బై జనరల్ ఆర్ స్పెసిఫిక్ డైరెక్ట్ దట్ సచ్ ఇన్కమ్ షిల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ పర్సన్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ సచ్ ఇన్కమ్. Next, income in the form of voluntary contribution made with specific direction that they shall form part of the corpus of the trust or institutions. మామూలుగా మనకి ఈ సెక్షన్ 11లో ఏమి ట్రస్ట్కి వచ్చే ఇన్కమ్స్లో కార్పొరేట్ డొనేషన్స్ని ఎగ్జామ్షన్ చేస్తుంది అండ్ 15% ఆఫ్ కాస్ట్ ఇన్కమ్ని ఎగ్జామ్షన్ చేస్తుంది. రిమైనింగ్ 85%లో మనం అప్లై చేసి ఉంటేనే ఇన్కమ్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది. ఇది కూడా ఇన్కమ్ అప్లై ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఇన్ ఇండియాలో జరిగి ఉండాలి, అవుట్ సైడ్ ఇండియా కాదు. 10% అవుట్ సైడ్ ఇండియాలో జరగకూడదు, ఇన్కమ్ అనేది ఇక్కడనే జరిగి ఉండాలి. నెక్స్ట్ కండిషన్స్ ఫర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్. మనకి కండిషన్ ఫర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ అంటే ఏమి, ఏ కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి ఏ దానికి సంబంధించి మనం ఇన్కమ్ని మనం చేయాలి అంటే. ఆర్ సెక్షన్ 215 ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చారిటబుల్ పర్పస్ యూజ్ చేయాలని చెప్తున్నాము. చారిటబుల్ పర్పస్ మీన్స్ ఫస్ట్ చారిటబుల్ పర్పస్ అంటే ఏమి మీన్స్ సెక్షన్ 2 క్లాస్ 15 డీల్ చేస్తుంది. ఏవేవి చెప్తారంటే రిలీఫ్ ఆఫ్ ద పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్ షెడ్స్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మోన్యుమెంట్స్, ప్లేసెస్ ఆర్ ఆబ్జెక్ట్ హిస్టారికల్ interest and the advancement of any other object of general public utility. ఈ లాస్ట్ పాయింట్ ఉంది కదా, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. ఈ లాస్ట్ పాయింట్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. పైనవన్నీ ఉంటే అదని చారిటబుల్ పర్పస్ అంటారు. ఈ చారిటబుల్ పర్పస్ వాళ్ళు ఉన్నవాళ్ళు
చారిటబుల్ పర్పస్ వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు ట్రస్ట్ని క్రియేట్ చేసినారు. ఆ ట్రస్ట్లో వచ్చే రిసీట్స్ ఉంటాయి, ఇన్కమ్ వస్తాయి కదా, ఆ ఇన్కమ్స్కి ఏవైతే డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటారో కార్పొరేట్ డొనేషన్ అయితే డైరెక్ట్ ఎగ్జామ్ట్ అయిపోతుంది. 15% గ్రాస్ టోటల్ ఇన్కమ్ డైరెక్ట్ ఎగ్జామ్ట్ అవుతుంది. రిమైనింగ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 85 అప్లై చేయాలి. ఏవి రిలీఫ్ ఆఫ్ ద పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఆబ్జెక్టివ్ అది ఈ చెప్తా చూడండి. చారిటబుల్ పర్పస్ ఇంక్లూడ్స్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం యూజ్ చేయాలి. ఈ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అనేది మీకు ఎక్కడ డిఫైన్ చేయలేదు, అంటే పర్పస్ స్పెసిఫిక్ పర్పస్ ఏం చెప్పలేము కాబట్టి జనరల్ పబ్లిక్ యూటిలిటీ అని చెప్పినారు. నెక్స్ట్ ఒక కేసులో ఏం చెప్పిందంటే ఫర్ ద గుజరాత్ మ్యారిటైమ్ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ప్రిడామినెంట్ పర్పస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనర్ ports within the state of Gujarat. The management and control of the board was essentially within the state government and there is no profit motive. So as I say, Gujarat Maritime Board was under the legal obligation to apply its income which he was directly and substantially for the business held under the trust for the development of minor ports. So Supreme Court ఏం చెప్తుంది, ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినారు ఏవేవి, రిలీఫ్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మూమెంట్స్ అని పూర్ అని చెప్పినారు. అండ్ నేను పూర్ కాదు, వేరే మైనారిటీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, అట్లా హెల్ప్ చేస్తున్నప్పుడు అది జనరల్ పబ్లిక్ యూటిలిటీలో వస్తుంది. అండ్ ఇక్కడ చెప్పనివి ఏమన్నా మనం ట్రస్ట్ ప్రాఫిట్ అంటే నాన్ ప్రాఫిట్ మోటివ్ చేస్తుంటే అవి జనరల్ పబ్లిక్ యూటిలిటీలో వస్తాయి. ఇక్కడ ఏం చేసినారు, మైనర్ పోర్ట్స్కి సంబంధించి చేసినారు. సో వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చారిటబుల్ ట్రస్ట్ కింద సెక్షన్ 12A కింద రిజిస్ట్రేషన్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఫంక్షనింగ్ ఆన్ కమర్షియల్ బేసిస్ క్లైమ్ ఎగ్జామ్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఎయిదర్ అండర్ సెక్షన్ 1023C. 1023Cలో ఏం చెప్తారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్ సెటప్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినవి వాటికి కానీ ఆర్ ఓన్గా చేసినవి అయితే సెక్షన్ 11 అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెక్షన్ 11 చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళంతా తీసుకోవాలి. అవన్నీ ఊకే డైరెక్ట్ చేసుకుంటూ ఉండి రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎగ్జామ్షన్ రాదు. అండ్ ద కంటెన్షన్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కంటెన్షన్ దట్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ 4th part ఆఫ్ ప్రజెంట్ డెఫినేషన్ చారిటబుల్ పర్పస్. సో దేర్ మే బి మెనీ డెసిషన్స్ ఉంటాయి. ఈ చారిటబుల్ పర్పస్లో జనరల్ పబ్లిక్ యూటిలిటీ అనేది మెనీ డెసిషన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ దాని యొక్క ప్రాఫిట్. అంటే ఇఫ్ ప్రాఫిట్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రమోటింగ్ సచ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్కమ్ దేర్ ఆఫ్టర్ షెల్ బి ఎగ్జామ్టెడ్. అంటే నాన్ ప్రాఫిట్ మోటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే రిసీవ్ చేసుకుంటారో డొనేషన్స్ అండ్ దాని యొక్క ఆబ్జెక్టివ్ చూస్తారు. ఫస్ట్ ఆ ఆబ్జెక్టివ్ అనేది కూడా దానికోసమే ఇట్లా చేస్తుంటే అప్పుడు ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ హవెవర్ సచ్ ఏ క్లైమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ ఆన్ కమర్షియల్ బేసిస్ గోస్ అగైన్స్ ద బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్. ఒకవేళ కమర్షియల్ నేచర్లో ఉంటే ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేసే సెక్షన్ 11 ప్రకారం. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ వుడ్ నాట్ బి చారిటబుల్ పర్పసెస్. కొన్ని కేసెస్లో ఏమి అంటే ఏవైతే చారిటబుల్ పర్పస్ ఉంటావో ఎనీ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ కామర్స్ ఆర్ బిజినెస్ ఈ ట్రేడ్ కామర్స్ బిజినెస్లో ఉంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అని అన్నాము. నెక్స్ట్ అన్ యాక్టివిటీ రెండరింగ్ ఆఫ్ ఎనీ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎనీ ట్రేడ్ ఆర్ కామర్స్ ఆర్ బిజినెస్ ఆర్ ఫీజెస్, సెసెస్ ఇవన్నీ ఏమన్నా రిసీవ్ చేసుకుంటూ ఉంటే రిటెన్షన్ ఆఫ్ సచ్ ఇన్కమ్ బై కన్సర్న్ ఎంటిటీ అవి కమర్షియల్ నేచర్లో చేస్తుంటే అప్పుడు కూడా అడ్వాన్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీ అని చెప్పాము, జనరల్ పబ్లిక్ యూటిలిటీ అని చెప్పాము. అండ్ సచ్ యాక్టివిటీ ఈజ్ అండర్టేకెన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్చువల్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. ఇక్కడ చూసేటప్పుడు అండ్ ఇవన్నీ కమర్షియల్ నేచర్ కాదు అని చెప్పడానికి దానికి వచ్చే టోటల్ రిసీట్స్లో గ్రేటర్ దెన్ టోటల్ ఎక్సీడింగ్ టోటల్ రిసీట్స్ అనేది ఈ అడ్వాన్స్మెంట్. అంటే నేను ఒక బిజినెస్ చేస్తున్నా, ఒక ట్రస్ట్ పెట్టిన, ట్రస్ట్ పక్కన ఒక బిజినెస్ పెట్టుకున్నా, ఆ బిజినెస్లో వచ్చే ఇన్కమ్ని చూస్తాము. ఆ బిజినెస్లో వచ్చే ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 20% ఉంటే ఇది జనరల్ పబ్లిక్ యూటిలిటీ కాదు. లెస్ దెన్ 20,000 ఉంటే దట్స్ నాట్ ఎక్సీడ్ ద టోటల్ రిసీట్స్, అప్పుడే దీన్ని అడ్వాన్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ జనరల్ యూటిలిటీ అంటాము. అండ్ వీటికి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి మాత్రమే. ఒకవేళ వాళ్ళు రిలీఫ్లో కన్నా రిజిస్టర్ చేసుకోవాలంటే రిలీఫ్లో బిజినెస్ చేస్తున్నా వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ రిలీఫ్ అయ్యి వాళ్ళు దానికోసం తీసుకోవాలంటే అప్పుడు ఈవెన్తో దాని యొక్క రిసీట్స్ అనేది 20% ఎక్సీడ్ అయినా అది ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీలో ఉన్నప్పుడు దాని యొక్క
పక్క నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 20,000 ఉండకూడదు. దట్స్ నాట్ ఎక్సీడింగ్ 20% ఆఫ్ రిసీట్స్ ఉంటే అది క్లెయిమ్ చేయొచ్చు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లుస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తా చూడండి. అండ్ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ హ్యాస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. సో ఫస్ట్ మీకు జనరల్ పబ్లిక్ యూటిలిటీ అంటేనే 20% గుర్తు పెట్టుకోవాలి. రిసీవ్డ్ 30 lakhs ఇన్ అగ్రిగేటింగ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్. యాక్చువల్గా నేచర్ ఆఫ్ ట్రేడ్ కింద వేరే వాళ్ళైతే తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అడ్వాన్స్మెంట్ వాళ్ళు తీసుకుంటే, అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ తీసుకుంటే ఉన్న మన టోటల్ రిసీట్లో 20%ని ఎక్సీడ్ కాకూడదు. మనకు వచ్చిన టోటల్ రిసీట్స్ అనేది మనకు తెలియాలి. ఇప్పుడు టోటల్ రిసీట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ డొనేషన్స్ వాజ్ 140 lakhs. సో 140 lakhs పైన 20% చేస్తే ఐ లైక్ 20% అంటే 14 into 2 సో మీన్స్ 28 lakhs అవుతుంది అనుకుంటా. 28 lakhs. సో నేను రిసీవ్ చేసుకునేది 30 lakhs ఎక్సీడింగ్ 20%. అంటే వాళ్ళు కమర్షియల్ నేచర్లో ఉన్నారు, సో వాళ్ళకి ఎగ్జామ్షన్ రాదు. నెక్స్ట్ ఇట్ అప్లైడ్ 85% ఆఫ్ టోటల్ రిసీట్స్ ఫ్రమ్ సచ్ యాక్టివిటీ డూయింగ్ ద సేమ్ ఇయర్ ఫర్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్. అది మెయిన్ ఆబ్జెక్టివ్ కోసం యూటిలైజ్ చేయకపోయి అది దానికి సంబంధం లేదు. ఫస్ట్ 20% ఎక్సీడ్ అయిందా? ఎస్ ఎక్సీడ్ అయింది. సో దానికి ఎగ్జామ్షన్ రాదు. అంటే వాట్ వుడ్ బి ద ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ రిసీట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ దేర్ ఆఫ్ అంటే దానికి ఎగ్జామ్షన్ రాదని చెప్తాము. నెక్స్ట్ వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ హీస్ టోటల్ ఇన్ రిసీట్స్ వచ్చేసి 150 lakhs ఉంటాయి. 150 lakhs ఇంటూ 20% చేసుకుంటే 15 to 30 lakhs మీన్స్ 30 lakhs ఎక్సీడ్ కాలేదు, 30 lakhs ఉన్నాయి కాబట్టి సో ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేస్తుంది సెక్షన్ 11 ప్రకారం. నెక్స్ట్ వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ రిలీఫ్ ఆఫ్ ద పూర్ అండ్ ఇన్స్టిట్యూషన్ రిసీవ్ 30 lakhs. రిలీఫ్ ఆఫ్ ద పూర్ దాని యొక్క రిలీఫ్ ఆఫ్ ద పూర్ ఉన్నప్పుడు అంటే స్పెసిఫై చేసిన వర్క్ చేస్తున్నప్పుడు 85% అప్లై చేసింటే ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయవచ్చు. సో థర్డ్ కేసులో ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఫస్ట్ కేసులో ఎగ్జామ్షన్ రాదు, సెకండ్ కేసులో ఎగ్జామ్షన్ వస్తుంది, థర్డ్ కేసులో ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఫస్ట్ది ఏం చెప్పినారు? యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. మెయిన్ ఆబ్జెక్టివ్ ద ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. ద ఇన్స్టిట్యూషన్ విల్ లాస్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్ అనేది లాస్ అవుతుంది ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22 సిన్స్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ 30 lakhs ఫ్రమ్ అన్ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ ఎక్సీడింగ్ ఎప్పుడు విచ్ ఎక్సీడ్ 28 lakhs దట్ ఈస్ బీయింగ్ 20% ఆఫ్ టోటల్ రిసీట్. టోటల్ రిసీట్ ఎంత? 140 lakhs. 140 lakhs పైన 20% చేస్తే 28 lakhs అవుతుంది. సో 28 lakhsని ఎక్సీడ్ అయింది కాబట్టి అంటే 30 lakhs వచ్చినాయి కాబట్టి మీరు చారిటబుల్ స్టేటస్ని లాస్ అవుతారు. అండ్ ఈవెన్తో మీరు అప్లికేషన్ అంటే వచ్చిన అమౌంట్లో 85% మీరు అప్లై చేసినప్పటికీ మెయిన్ ఆబ్జెక్టివ్కి డస్ నాట్ హెల్ప్ రిటైనింగ్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్ పోతుంది. ఇక్కడ చారిటబుల్ స్టేటస్ పోతుంది. ద ఇన్స్టిట్యూషన్ విల్ లాస్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్ అండ్ కాన్సిక్వెంట్లీ ద బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22 irrespective of the fact of approval is not withdrawn or registration not cancelled. ఓన్లీ చారిటబుల్ లాస్ అంటే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు, డిడక్షన్ రాదు, ట్యాక్స్ పే చేసుకోవాలి. అంతేకాని రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ అయితే చేయరు. రిజిస్ట్రేషన్ నాట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ రిసిట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ వచ్చేసి 150 lakhs అయితే 150 into 20% చేస్తే 30 lakhs అవుతుంది. సో 30 lakhsని ఎక్సీడ్ కాలేదు కాబట్టి రిసిట్స్ అగ్రిగేట్కి చూసుకుంటే దెన్ ఇట్ విల్ నాట్ లాస్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్. అది చారిటబుల్ స్టేటస్ని లాస్ కాదు అప్ టు ది 20% వరకు ఆఫ్ టోటల్ రిసిట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్ ఏ ఇయర్ ఫర్ సచ్ యాక్టివిటీ ఈజ్ పర్మిషబుల్. ద ఇన్స్టిట్యూషన్ కెన్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అదర్ కండిషన్స్ అండర్ సెక్షన్ 11 to 13. Further, such activity should also be undertaken in the course of actual carrying out of such advancement of any other object of general public utility. So general public utility కోసం యూజ్ చేస్తుంది. నెక్స్ట్ రిస్ట్రిక్షన్ రిగార్డింగ్ క్యారింగ్ అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఆఫ్ ఫర్ ఎస్ఎస్ ఫీ ఆర్ అదర్ కన్సిడరేషన్. ఇవన్నీ ట్రేడింగ్ ఆఫ్ యాక్టివిటీ దట్ ఈస్ ఎస్సీ ఫీజు వెరైటీ కన్సిడరేషన్స్ రిసీవ్ చేసుకున్న విల్ నాట్ అప్లై టు ద ఇఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ రిలీఫ్ ఫర్ ద పూర్. ఓన్లీ అడ్వాన్స్మెంట్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అన్నప్పుడు మాత్రమే 20% కేసు వస్తుంది. రిమైనింగ్ కేసులో 20% కేసు రాదు, వేరే బిజినెస్ చేయొచ్చు. వాళ్ళ యొక్క 85% దీనికి యూటిలైజ్ చేసే ప్రాబ్లం రాదు. నెక్స్ట్ దెర్ఫోర్ రిసీట్ ఆఫ్ 30 lakhs ఫర్ ట్రేడింగ్ యాక్టివిటీ. ఈవెంట్తో దానికి టర్న్ ఓవర్ రిసీట్స్ ఎంత ఉంది? 140 lakhs ఉన్నప్పటికీ థర్డ్ కేసులో 140 lakhs ఉన్నప్పటికీ అది రిలీఫ్ పర్ ఫూర్ కాబట్టి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 20% ఆఫ్ టోటల్ రిసీట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ద ఇన్స్టిట్యూషన్ కెన్ క్లెయిమ్ ఎగ్జామ్షన్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అదర్ కండిషన్ దట్ ఈస్ 85% అప్లై చేసుకోవడం అట్లాంటివి క్లెయిమ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 5లో ఏం చెప్తారు అంటే సేవ్ వైల్డ్ లైఫ్ an institution having its main objective as preservation of wildlife used the entire income derived from an activity in the nature of ఇది స్పెసిఫిక్ చేసినది అంటే స్పెసిఫైడ్ కాబట్టి ఏం ప్రాబ్లం రాదు. నేచర్ ఆఫ్ ట్రేడ్ ఫర్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎండెడ్ 31st to 3/2022. ఓకే అంటే
ఇన్కమ్ వచ్చింది. మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ప్రిజర్వేషన్. యూజ్డ్ ఇన్ ఎంటైర్ ఇన్కమ్ ఫర్ అన్ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్. మెయిన్ ఆబ్జెక్టివ్. సో నేచర్ ఆఫ్ ట్రేడ్ నుంచి ఇన్కమ్స్ వచ్చినాయి. వుడ్ సచ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ హ్యాస్ ట్రీటెడ్ యాజ్ యూటిలైజేషన్ ఫర్ చారిటబుల్ పర్పస్. Examine would your answer difference if the main objective of the institution is advancement of object of general public utility. సో ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏది ఉంది చారిటబుల్ పర్పస్లో ఫస్ట్ ఏమని చెప్తారు, రిలీఫ్ ఫర్ పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ monuments or places, objects, artistic, historical interest and advancement of any other objective for general public utility. And ఈ అదర్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ ఒకటి పక్కన పెడేస్తే మీన్స్ షెల్ నాట్ బి చారిటబుల్ పర్పస్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్ క్యారింగ్ ఆన్ ఎనీ యాక్టివిటీ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, బిజినెస్ ఆన్ ఎనీ యాక్టివిటీ రెండరింగ్ ఎనీ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ట్రేడ్, కామర్స్, బిజినెస్ ఫర్ సెస్ ఫీ ఎనీ అదర్ కన్సిడరేషన్ ఇట్ రెస్పెక్ట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ యూజ్ ఆర్ అప్లికేషన్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ ఇన్కమ్. ఎంతైనా అప్లై చేయండి మీన్స్ 85% అప్లై చేసిన, 85% రిటెన్షన్ చేసిన, స్పెసిఫై గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన నో ఇష్యూ. సో ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ కాదు కాబట్టి అది 20 కేసు రాదు. రిమైనింగ్ వేరే ఇన్కమ్ వచ్చినా ఏం ప్రాబ్లం రాదు. చారిటబుల్ స్టేటస్ని ఏం లాస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తారు, ఫస్ట్ చారిటబుల్ పర్పస్ అండర్ సెక్షన్ 2 ఫర్దర్ an institution having preservation of wildlife its main objective would not be subject to the restriction which applicable to advancement of any other public general utility. That is దానికి అప్లికబుల్ అయ్యే రిస్ట్రిక్షన్ ఏమి 20% కేసు. సచ్ ఇన్స్టిట్యూషన్ వుడ్ కంటిన్యూ టు రిటైన్ ఇట్స్ చారిటబుల్ స్టేటస్. సో వేరే నేచర్ ఆఫ్ ట్రేడ్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వచ్చినా మెయిన్ ఆబ్జెక్ట్ కోసం ఇట్లా చేసేటప్పుడు చారిటబుల్ స్టేటస్ని లాస్ కాదు రిటైన్ చేసుకుంటుంది. హౌఎవర్ ఇఫ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివే నాకు అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అయితే అక్కడ చారిటబుల్ స్టాటస్ని లాస్ అవుతుంది. ఎప్పుడు 20% కన్నా ఎక్సీడ్ అయితే డస్ నాట్ ఎక్సీడ్ 20% ఉన్నంత వరకు నో ఇష్యూ. 20% ఎక్సీడ్ అయితేనే లాస్ అవుతుంది చారిటబుల్ స్టాటస్ని. ఇక్కడ ఓన్లీ చారిటబుల్ స్టాటస్ లాస్ అవుతుంది అంటే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి లాస్ అవుతుంది, అంతేకాని రిజిస్ట్రేషన్ని కాదు. నెక్స్ట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 in case of assessing claiming both to be charitable institution as well as mutual organization. ఇట్లా ఇక్కడ ఎట్లుంటుంది అంటే సెక్షన్ 215 మనకి ఏం చెప్పింది, అవి ఏవైతే రిలీఫ్ ఆఫ్ పూర్, ఎడ్యుకేషన్, యోగా, మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ మూవ్మెంట్స్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ అవి చెప్పినాక వాటికి సంబంధించి అండ్ ద లాస్ట్ లింబ్ ఆఫ్ డెఫినేషన్ దట్ ఈస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ ఉంది కదా, అడ్వాన్స్మెంట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ వాటి గురించి చెప్తుంది. డిసైడెడ్ బేస్ అనేది వాటి గురించి చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈవెన్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్స్ క్యారింగ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ ప్రాపర్టీ, మనం ఏవైతే ఇంతకుముందు చెప్పినామో ఇంతవరకు 2 ఆన్సర్లు చూసినామో అవే చెప్తారు. ఏవి యూటిలైజేషన్ అనేది 85% దీనికోసం యూటిలైజ్ చేయాలి, మెయిన్ ఆబ్జెక్టివ్ కోసం యూటిలైజ్ చేయాలి. అండ్ మెయిన్ ఆబ్జెక్ట్ ద ట్రస్ట్ దెన్ నీడ్ ఎగ్జామ్షన్, ఓన్లీ ఎగ్జామ్షనే దేనే చేస్తుంది ఎప్పుడైతే ఆ ప్రాఫిట్స్ అనేది చూజ్ చేయకుంటే. నెక్స్ట్ అప్లికేషన్ అండ్ అక్యుములేషన్. ఇక్కడ అప్లికేషన్ అండ్ అక్యుములేషన్ అంటే ఏం చెప్తారు అంటే ఫస్ట్ సేమ్ సెక్షన్ 11(1) ఏం డీల్ చేస్తుంది, మనకు వచ్చిన ఇన్కమ్ కొంత అమౌంట్ ఉంది అనుకోండి, కొంత అమౌంట్ వస్తే మనం కరెక్ట్గా అప్లై చేసినామో లేదా చూస్తాము. ఇన్కమ్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా హ్యావ్ ద కేస్ మేబీ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎంటైర్ ఇన్కమ్ షుడ్ బి అప్లైడ్. ఎంటైర్ ఇన్కమ్ అనేది అప్లై చేసుకోవాలి. ద యాక్ట్ gives concession year. It is possible to claim exemption even if the trust or institution applies only 85%. సో 85% మీరు అప్లై చేసినప్పటికీ క్లెయిమ్ చేసుకోవడానికి వస్తుంది. అంటే అక్యుములేషన్లో నాట్ ఎక్సీడింగ్ 50% ఆఫ్ ఇన్కమ్ ఫర్ సచ్ ప్రాపర్టీ ఈజ్ పర్మిషబుల్ ఫర్ కంప్యూటింగ్ 15% ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్ సెక్షన్ 12 ప్రకారం షెల్ బి డీమ్డ్ టు బి పార్ట్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇక్కడ ఏం చెప్తారు అంటే మనకు వచ్చిన ఇన్కంలో ఒక 15% ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. అంటే 15% మీరు డైరెక్ట్గా క్లెయిమ్ చేసేయచ్చు, నో ఇష్యూ. రిమైనింగ్ 85%ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాయనే చూసుకోవాలి. ఆ యూటిలైజ్ చేసిన దానిలో లెస్ ఏదైతే మనం అమౌంట్ యూటిలైజ్ చేసామో ఫర్ ది పర్పస్ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ కోసం యూటిలైజ్ చేసామో ఆ అమౌంట్ని తీసేస్తే రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 100 రూపీస్ వచ్చింది, 100 రూపీస్లో ఒక 15 రూపీస్ ఫస్ట్ తీసేయాలి. అంటే 15 రూపీస్ డైరెక్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేస్తా. 85 రూపీస్ ఉంటుంది. 85 రూపీస్లో ఒక 70 రూపీస్ నేను యూటిలైజ్ చేసిన ఈ ఇయర్లో, 70 రూపీస్ యూటిలైజ్ చేసిన. 85లో 70 రూపీస్ యూటిలైజ్ చేస్తే నాకు ఇంకా రిమైనింగ్ ఉంటుంది 15 ఉంటుంది. 15 ఈజ్ మై ఇన్కమ్ ఫ్రమ్ ట్రస్ట్. సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ ట్రస్ట్, దీనికి ట్యాక్స్ వస్తుంది.
నేను ఏదైతే అప్లై చేసినానో అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ కోసం అప్లై చేసినానో అది నాకు ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లైడ్ అంటే ఏమి, ఇన్ఎబిలిటీ టు అప్లై ఫుల్ 85%. ఒకవేళ మీరు ఈ అప్లై చేయలేకపోయినారు అమౌంట్ వాటికి సంబంధించి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డ్యూ టు ఎయిదర్ ఆఫ్ ఫాలోయింగ్ రీజన్ వల్ల మీరు అప్లై చేయలేకపోయినారు. అట్లాంటి కేసులో ఏమవుతుంది అంటే ఈ నాట్ అప్లైడ్ ఫర్ ద రీజన్ దట్ హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ నాట్ బీన్ రిసీవ్డ్. అంటే అవుట్ స్టాండింగ్ ఏమన్నా ఉంటే అంటే నేను ట్రస్ట్కి డొనేషన్స్ ఇంత అనుకున్నా, 1 lakh అనుకున్నా, బట్ అక్కడ నాకు రిసీట్ అయినది ఓన్లీ 75,000. రిమైనింగ్ అమౌంట్ ఇంకా రాలేదు, అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి నేను అప్లై చేయలేదు. అట్లాంటి కేసులో అండ్ ఎనీ అదర్ రీజన్స్ ఎగ్జాంపుల్ లేట్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ మేకింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఇట్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ఇయర్. నేను లాస్ట్ 31st కాదు 29th నేను రిసీవ్ చేసుకున్నా. సో దట్ నా ఇన్కమ్ అనేది ఎక్సెసే ఉంటుంది, 85% అప్లై చేసినట్టు ఉండదు. అట్లా లాస్ట్ డేట్లో రిసీవ్ చేసుకుంటే అప్లై చేయలేకపోయినాను. అట్లాంటి కేసులో నో ఇష్యూ. ఇన్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ కేసెస్ ద పీరియడ్ ఆఫ్ application is extended to cover the previous year in which the income is actually received and previous year immediately following year lo apply చేస్తారు. Next, however, the amount which may be so claimed to have been so applied during the subsequent year cannot be exceed the amount of income which had not been received earlier but received during the subsequent year. In the second case, the period of application is extended to previous year immediately following the previous year in which income derived. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో ఏం చెప్తారు అంటే చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh. చారిటీ చేసింది ఒక 1 lakh ఇన్కమ్ వచ్చింది. 1 lakh ఇన్కమ్లో ఒక 60,000 ఆ రోజు ఇచ్చినారు, 40,000 మళ్ళీ ఇస్తా అని చెప్పినారు. ఓకే, 40,000 మళ్ళీ ఇస్తా అన్నారు. ద బ్యాలెన్స్ ఆఫ్ 40,000 ఈజ్ రిసీవ్డ్ ఇన్ ద డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 22-23. ప్రీవియస్ ఇయర్ 21-22కి సంబంధించిన ఇయర్లో నా సేల్స్, నా టర్న్ ఓవర్ ఆర్ నా రిసీట్స్ 1 lakh. దాంట్లో 1 lakhలో రిసీవబుల్ వచ్చేసి 40,000 నేను ఎప్పుడు తీసుకున్నా నెక్స్ట్ ఇయర్లో రిసీవ్ చేసుకున్నా. అట్లాంటి కేసులో ఏమవుతుందంటే అనేది చెప్తారు. ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ ఏం చెప్తారు, ఫస్ట్ నాకు టోటల్ ఇన్కమ్ 1 lakh, యాన్యువల్ రిసీట్స్ నేను రిసీవ్ చేసుకునేది 60,000 పక్కన పెట్టేసుకో. 1 lakhలో ఫస్ట్ 15% డైరెక్ట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు, నాకు ఏమి ఇష్యూ లేదు. సో 1 lakh ఇంటూ 15% 15,000 వచ్చేస్తుంది, అది తీసేస్తాం. నెక్స్ట్ 60,000 నేను రిసీవ్ చేసుకున్నాను, 60,000 నుంచి 15 తీసేయండి, 45,000. నేను యూటిలైజ్ చేసుకునేదంతా 45,000 యూటిలైజ్ చేసిన. సో అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 22-23 ఏ ఇయర్ అయితే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ ఇయర్లో అప్లై చేస్తా. ఆర్ ఆ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే ఒక 2 years నాకు టైం ఇస్తారు అప్లై చేసుకోవడానికి. రిమైనింగ్ 40,000 ఏదైతే ఉంటుందో, సిన్స్ దిస్ అమౌంట్ 40,000 రిసీవ్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 22-23 దిస్ కెన్ బి అప్లైడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 22-23. ఏ ఇయర్లో అయితే రిసీవ్ చేసుకున్నామో ఆ ఇయర్లో కానీ ఆ నెక్స్ట్ ఇయర్లో కానీ నేను అప్లై చేసుకోవచ్చు. సో ఇఫ్ ద ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 40,000 ఈజ్ డ్యూలీ స్పెంట్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఇన్ దీస్ 2 years, నెక్స్ట్ 2 yearsలో నేను కానీ అప్లై చేస్తే ద ఎగ్జామ్షన్ ఈజ్ ఫుల్లీ అవైలబుల్. బట్ ఇఫ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఈజ్ సో స్పెంట్ విత్ ఇన్ ద పీరియడ్ ద ఎగ్జామ్షన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పార్ట్ ఓన్లీ. అంటే 40,000లో ఒక 2 yearsలో ఆ 40,000లో 2 yearsలో నేను 20,000 యూటిలైజ్ చేసిన, రిమైనింగ్ యూటిలైజ్ చేయలేకపోయినా 20,000 మాత్రమే నాకు ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్, ఏ ట్రస్ట్ రిసీవ్ ఏ సమ్ ఆఫ్ 50,000 ఆన్ 30 March 2022. నెక్స్ట్, ఇట్స్ ప్రీవియస్ ఇయర్ ఎండ్ ఆన్ 31st 3 2022. సో నేను లాస్ట్ డే ఒక 50,000 రిసీవ్ చేసుకున్నా. ఓకే, లాస్ట్ డే 50,000 రిసీవ్ చేసుకున్నా. దాని యొక్క ప్రీవియస్ ఇయర్ ఎండ్ 31st 3 2022. ఓకే, it is obvious that it is impossible to apply the requisite sum within 1 day. ఆ రోజే అప్లై చేసుకోవడానికి నాకు పాసిబిలిటీ కాదు. therefore it has been provided that such sum can be applied at any time during the immediately following previous year, that is up to 31st 3 2023. నెక్స్ట్ ఇయర్లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్లో వచ్చిన దానికి 2 years నాకు టైం ఉంటుంది చేయనికే. ఆర్ ఈ ఇయర్ది అప్లై చేసుకోవడానికి టైం లేనప్పుడు నాకు వస్తే అంటే లాస్ట్ 1 dayలో 2 dayలో వస్తే నెక్స్ట్ ఇయర్లో నేను అప్లై చేయొచ్చు. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ ఫార్మాలిటీస్ ఎక్సర్సైజ్ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేయడానికి నాకున్న ప్రొసీజర్స్ ఏమంటే సెక్షన్ 139 ప్రకారం రిటర్న్ని ఫైల్ చేయాలి. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల నేను ఫైల్ చేయాలి. నేను ఈ ఎగ్జామ్షన్ ఏదైతే నేను క్లెయిమ్ చేయాలనుకుంటున్నానో సెక్షన్ 139 ప్రకారం
రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ద ఇన్కమ్ సో డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ షెల్ however not to be taken into account calculating the amount of income applied to such purpose during the previous year in which the income is actually received or during the immediately preceding year. For example ఒక 40,000 the amount of 40,000 received subsequently in the previous year 22-23లో రిసీవ్ చేసుకున్నా and applied to charitable purpose in previous year 22-23 by virtue of option exercised by the trust be deemed to be applied for charitable purpose in the year of 21-22 itself. అక్రూవల్ బేసిస్లో ఉంటే ఓకే అక్రూవల్ బేసిస్లో ఉంటే అట్లాంటి కేసులో ఆ 21-22కే ఇట్లా చేసుకున్నట్టు చూసుకోలేదు. therefore such an amount will not be taken into consideration in determining the amount of income applied for charitable purpose in previous year 22-23. ఈవెంట్లో నేను ప్రీవియస్ ఇయర్ 22-23 అప్లై చేసిన దాన్ని నేను 21-22లోనే అప్లై చేసినట్టు చూపించుకుంటే దాని యొక్క ఆప్షన్ పెట్టుకొని అట్లాంటి కేసులో నెక్స్ట్ ఇయర్ అప్లైడ్గా చూపించకూడదు. ఈవెన్తో నేను ఇన్కమ్ ఎక్స్పెండిచర్ని ఆ ఇయర్ ఇంకర్ అయినా అది అక్కడ చెప్పేది. నెక్స్ట్ సెక్షన్ 11(1)(b) ఆల్సో ప్రొవైడ్ దట్ వేర్ ద ఇన్కమ్ ఫర్ అన్ ఆప్షన్ హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్డ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అప్లైడ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ హ్యాజ్ ఇన్కమ్. ఒకవేళ వాళ్ళు ఆప్షన్స్ని కానీ పెట్టుకోకుంటే అవి ఏదైతే వస్తుందో వాటిని ఇన్కమ్గా ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ద ప్రీవియస్ ఇయర్ ఇమ్మీడియట్లీ ద ఫాలోయింగ్ ఇయర్ రిసీట్ ఇన్ కేస్ వేర్ whole or any part of income has not been received during the year or previous year in which it was derived in any other case. సో ఎగ్జాంపుల్ లాస్ట్ డే తీసుకున్నా ఆర్ ఆ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నా వాటి గురించి చెప్పేది అనమాట. ఓకే నెక్స్ట్ అమౌంట్స్ నాట్ ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ నాట్ అలౌడ్ డిడక్షన్. ఒకవేళ ఏవైతే మనం అప్లై చేయలేదు నాట్ ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. కార్పొరేట్ డొనేషన్స్ ఉన్నాయి యూటిలైజ్డ్ బై ఫండ్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ టువర్డ్స్ హిస్ ఆబ్జెక్టివ్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్కి ఏమి ట్రీట్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లుస్ట్రేషన్ చూడండి. XYZ ఉంది. XYZ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అదేమి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇది అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే రిజిస్టర్ అండర్ సెక్షన్ 12(AV)లో రిజిస్టర్ అయింది. ఓకే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2 ప్రకారం. నెక్స్ట్ డ్యూరింగ్ ద 21-22 ఏం చేసింది అది డ్యూరింగ్ 21-22 ద ట్రస్ట్ రిసీవ్స్ కార్పొరేట్ డొనేషన్ ఆఫ్ 25 lakhs విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ ద కార్పస్ ఫండ్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ సెట్టింగ్ అప్ సైన్స్ లైబ్రరీ. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్పెసిఫిక్ పర్పస్ కోసం కార్పస్ ఫండ్ని రిసీవ్ చేసుకుంది 25 lakhsని. ఏ దానికోసం పర్పస్ వచ్చేసి సైన్స్ ల్యాబొరేటరీని పెట్టాలి, సైన్స్ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అని. ఆ సైన్స్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ ద ట్రస్ట్ ఇంటెండెడ్ టు సెటప్ ల్యాబ్ ఓన్లీ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 23-24 21-22లో రిసీవ్ చేసుకొని 23-24లో అది పెట్టాలనుకుంటుంది. అండ్ విల్ బి యూటిలైజ్డ్ ద ఫండ్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. In this regard, the trust want to understand whether the corpus donation are exempted under section 11(1)(d) of the Income Tax Act వస్తుందా రాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ సెక్షన్ 11(1)(d) ఏం చెప్తా అంటే ఏవైతే వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకున్నామో మేడ్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం దట్ దే షెల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్ ఆఫ్ ద ట్రస్ట్ ఈజ్ అండ్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. కార్పస్ డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటే అవి కార్పస్ డొనేషన్స్ని సపరేట్ జనరల్ డొనేషన్గా మనం ట్రీట్ చేయము, అవి ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. హవెవర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23 కాడ నుంచి ఇన్ ఆర్డర్ టు అవైల్ ద ఎగ్జామ్షన్ బై ట్రస్ట్ అంటే అందరు కార్పొరేట్ డొనేషన్ అని కూడా పెట్టుకుంటా పోతున్నారు. సో ఆ కార్పొరేట్ డొనేషన్ పెట్టకుండా ఉండడానికి అసెస్మెంట్ ఇయర్ 22-23 నుంచి ఏం చెప్పింది, మీరు ఆ కార్పొరేట్ డొనేషన్కి సంబంధించి అవైల్ చేయాలి అంటే ఇట్ మస్ట్ బి డిపాజిటెడ్ ఇన్ అంటే నువ్వు ఈ ఇయర్లో పెట్టాలి అనుకుంటలేవు కదా, ఈ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటలేవు కదా, సైన్స్ ల్యాబొరేటరీని ఫ్యూచర్ ఇయర్లో చేస్తావు. ఫ్యూచర్ ఇయర్ వరకు ఆ అమౌంట్ వచ్చేసి నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ఆ డిపాజిట్ చేయాలి. 1 or more ఫార్మ్ ఆఫ్ మోడ్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 11(5). సెక్షన్ 11(5)లో కొన్ని మోడ్స్ చెప్తారో ఆ మోడ్స్ ప్రకారం చెప్పాలి. ఒకవేళ ఫెయిల్యూర్ టు డిపాజిట్ ద సేమ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మోడ్ విల్ బి రిజల్ట్ ఇన్ ఇన్క్లూజన్ ఆఫ్ కార్పొరేట్ డొనేషన్ హ్యాజ్ అన్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్. XYZ చారిటబుల్ ట్రస్ట్కి ఇన్కమ్ కింద చూపించాలి. ఏదైతే కార్పొరేట్ డొనేషన్ రిసీవ్ చేసుకున్నాం
ప్రీవియస్ ఇయర్లో కార్పొరేట్ డొనేషన్ వస్తే డైరెక్ట్ ఎగ్జామ్షన్ వస్తుండే అండ్ 15% వరకు డైరెక్ట్ ఎగ్జామ్షన్, 85 అప్లై చేసిన వరకు ఎగ్జామ్షన్ వస్తుండే, రిమైనింగ్ ట్యాక్స్ వస్తుండే. ఇప్పుడు కార్పొరేట్ డొనేషన్ అని మీరు చెప్తే ఆ కార్పొరేట్ డొనేషన్ని స్పెసిఫైడ్ సెక్షన్ 11(5)లో చెప్పిన మోడ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ అవుట్ ఆఫ్ లోన్ బారోయింగ్ నాట్ ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అప్లికేషన్ ఆఫ్ charitable or religious purpose for any loan or borrowing shall not be treated as application of income for charitable or religious purpose. So loans borrowings, అవుట్ ఆఫ్ లోన్స్ బారోయింగ్స్, మనం లోన్స్ బారోయింగ్ తీసుకొని ఏమన్నా చేస్తుంటే నేను ఒక లోన్ తీసుకున్నా ఆ లోన్ని యూటిలైజ్ చేసుకున్నా, అప్లై చేసిన ఇయర్ వాటిని అప్లై చేసినట్టు కాదు, ఆ లోన్ని నేను ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తానో ఆ ఇయరే నాకు అప్లై చేసినట్టు. హవెవర్ ద అమౌంట్ నాట్ సో ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ షెల్ బి ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద లోన్ ఆర్ బారోయింగ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఈజ్ రీపే చేసిన ఇయర్ నాకు అప్లై చేసినట్టు ఫర్ ద ఇన్కమ్ ఆఫ్ దట్ ఇయర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ రీపేమెంట్. నెక్స్ట్ అమౌంట్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ అవుట్ ఆఫ్ ఇన్కమ్ బై వే ఆఫ్ ట్రస్ట్ బై వే ఆఫ్ కార్పొరేట్ డొనేషన్ నాట్ కన్సిడర్డ్ హ్యాజ్ అప్లికేషన్. ఏవైతే మనకి కార్పొరేట్ డొనేషన్స్ అవి ఉంటాయి కదా వాటిని షెల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ అని చెప్తారు. నెక్స్ట్ అమౌంట్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ ఆర్ అవుట్ ఆఫ్ అక్యుములేటెడ్ ఇన్కమ్స్ ఆఫ్ ఎనీ ట్రస్ట్ టు ఎనీ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్ అండ్ సెక్షన్ 12AA 12AB ఆర్ రిఫర్ టు సెక్షన్ 1023C నాట్ కన్సిడర్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. అక్కడ ఉండేటివి ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్గా తీసుకోము. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 40AI 40A3 అండ్ 43A ఇవి ఇన్ కేస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ ఇవి ఫాలో కావాలి. ఇందులో ఏం చెప్తారు ఏవైతే అవి ఉంటావో ఆ ఎక్స్పెండిచర్స్ అయ్యేటప్పుడు టీడీఎస్ ఉంటే టీడీఎస్ డిడక్షన్ చేయాలి, 30% డిడక్షన్ క్లెయిమ్ చేయాలి, 30% డిడక్షన్ తీసి ఆ డిడక్షన్ని పేమెంట్ చేయాలి గవర్నమెంట్కి. అండ్ పేమెంట్స్ అనేది ఉంటే మోడ్ ఆఫ్ పేమెంట్స్లో పేమెంట్ చేయాలి, అంటే ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ అట్లా దానిలో ఎప్పుడు ఎక్సీడింగ్ 10,000 ఉంటే క్యాష్ పేమెంట్ చేయకూడదు. ఫర్దర్ వేర్ ఎనీ లయబిలిటీ ఇంకర్డ్ హ్యాస్ బీన్ అలౌడ్ యాజ్ అప్లికేషన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ say 21-22 and subsequently say during year previous year 22-23 the trust makes payment in respect of thereof, otherwise then by way of account pay check or ICR అంటే అదర్ దెన్ పేమెంట్స్ మోడ్ కాకుండా ఎక్సీడింగ్ 10,000 ఉంటే వాటిని మనం కన్సిడర్ చేయము ఆ అగ్రిగేట్ అమౌంట్స్ చూసుకుంటే. నెక్స్ట్ నో సెట్ ఆఫ్ ఆర్ డిడక్షన్ ఈజ్ అలవబుల్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎర్లియర్ ప్రీవియస్ ఇయర్లో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23 నుంచి నో సెట్ ఆఫ్ ఆర్ డిడక్షన్ ఆర్ అలవెన్స్ ఆఫ్ ఎనీ ఎక్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్లో నేను ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసినాను, ఆ ఎక్స్పెండిచర్ని నేను ఈ ఇయర్లో సెటప్ చేసుకోవాలనుకున్నా, ఈ ఇయర్లో ఎక్స్పెండిచర్ పెట్టలేదు అని మీరు అంటే అట్లా చేయడానికి రాదు. ప్రిస్క్రైబ్ చేసిన దాని వరకు మీరు ఆ ఇయర్లో చేసింటే ఎక్సెస్ అప్లికేషన్ ఈ అసెస్మెంట్ ఇయర్ 21-22 కెనాట్ బి రెడ్యూస్డ్ టు ద డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ టు బి అప్లైడ్ ఆర్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 దట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి సంబంధించి. నెక్స్ట్ నో డిడక్షన్ ఫర్ డిప్రిషియేషన్ వేర్ కాస్ట్ ఆఫ్ అసెట్ హ్యాస్ బీన్ క్లైమ్డ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. నేను ఒక అసెట్ని పర్చేజ్ చేస్తున్నా, ఆ అసెట్కైనా అమౌంట్ని నేను ఆల్రెడీ అప్లై చేసినట్టు యూటిలైజ్ చేసిన, అంటే నేను ఒక 1 lakh సంబంధించిన అసెట్ పర్చేజ్ చేసిన, ఆ అసెట్ని నేను 85% అప్లైడ్ ఉంటుంది కదా ఆ అప్లైడ్లో యూజ్ చేసినాను, అప్లై చేసినట్టు చూపించుకున్నా. అట్లాంటి కేసులో దానికి సంబంధించిన అసెట్కి సంబంధించిన డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయము. నెక్స్ట్ ఎగ్జామ్షన్కి నెక్స్ట్ ఎంఎస్ఓ ఫౌండేషన్ ఏ రిజిస్టర్డ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ సెటప్ ఆన్ 1st April 2020 ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ పెట్టింది. ద ఆర్గనైజేషన్ అక్వైర్స్ ఏ బిల్డింగ్ ఫర్ యూజింగ్ ద సేమ్ ఫర్ హోల్డింగ్ క్లాసెస్ అండ్ ఆఫీస్ యాక్టివిటీస్. సో ఇదేం చేసింది, ఒక బిల్డింగ్ని పర్చేజ్ చేసింది, దట్ ఈస్ క్యాపిటల్ అసెట్ని పర్చేజ్ చేసింది. ఇట్ హ్యాస్ అప్రోచ్డ్ యూ ఫర్ యువర్ ఒపీనియన్ on its eligibility to claim the cost of the building and also depreciation thereon on the. సో ఆ కాస్ట్ ఆఫ్ అసెట్ బిల్డింగ్ని మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఇంకా డిప్రిషియేషన్ క్లెయిమింగ్ కాదు. అడ్వైజ్ ద ఇన్స్టిట్యూషన్ ఇండికేటింగ్ ద రీజన్స్. వాట్ వుడ్ బి అడ్వైజ్ చేంజ్ ఇఫ్ ద బిల్డింగ్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంక్ టు బీ రీపేడ్ ఇన్స్టాల్మెంట్లీ. ఫస్ట్ కేసు
15% of income from property held for charitable purpose is exempt from under section 11. సెక్షన్ 11 ప్రకారం డైరెక్ట్ 15% ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఒకవేళ అది కార్పస్ ఫండ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎగ్జామ్షన్ అయిపోతుంది. నెక్స్ట్ దెన్ రిమైనింగ్ 85% ఆఫ్ సచ్ ఇన్కమ్ వుడ్ బి ఎగ్జామ్టెడ్ ఇఫ్ ఇట్ అప్లైడ్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఇన్ ఇండియాలో చేస్తే 85% ఏదైతే రిమైనింగ్ ఉంటుందో అది ఇండియాలో చేస్తే అప్పుడు ఎగ్జామ్ట్ అవుతుంది. అప్లికేషన్ ఆఫ్ అమౌంట్ కెన్ బి ఆ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎట్లా అప్లై చేయొచ్చు అంటే ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే అది త్రో ఎక్స్పెండిచర్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు. అండ్ డొనేషన్ టు అదర్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12A రిజిస్టర్ అయిన దానికి డొనేషన్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ ఈ టీటీడీ గురుద్వార్ నుంచి ఇంకొక గురుద్వార్కి పేమెంట్ చేయడం అట్లా. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ అసెట్స్, క్యాపిటల్ అసెట్ పర్చేజ్ చేయడానికి లోన్ తీసుకున్నాము, ఆ లోన్ని రీపే చేయడానికి చేసినా కూడా అప్లై కిందనే తీసుకుంటాము అనేది ఫస్ట్ పాయింట్లో చెప్పేది. నెక్స్ట్ దేర్ ఫోర్ సిన్స్ ద బిల్డింగ్ ఈజ్ అక్వైర్డ్ బై ఆర్గనైజేషన్ ఫర్ హోల్డింగ్ క్లాసెస్ అండ్ ఆఫీస్ యాక్టివిటీస్ విచ్ ఈజ్ పర్పస్ ఆఫ్ క్యారింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్. సో ఆబ్జెక్ట్ కోసమే కాబట్టి ఫర్ ది ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ద కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. నాకు వచ్చిన ఇన్కమ్ని నేను ప్రాపర్గానే అప్లై చేసినట్టు వస్తుంది ఏది బిల్డింగ్కి నేను ప్రొవైడ్ చేసినప్పటికీ. హవెవర్ సెక్షన్ 11(6) ప్రొవైడ్ దట్ వే ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ క్లైమ్డ్ యాజ్ అప్లికేషన్. వన్స్ మీరు కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ని అప్లికేషన్గా తీసుకుంటే దాని యొక్క డిప్రిషియేషన్ నో అదర్ డిడక్షన్ ఫర్ డిప్రిషియేషన్ ఆర్ అదర్వైజ్ వుడ్ బి అలౌడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అసెట్ ఫర్ ద సేమ్ ఆర్ ఎనీ అదర్ ప్రీవియస్ ఇయర్లో. నెక్స్ట్ ఇఫ్ బిల్డింగ్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ దెన్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ కెనాట్ బి క్లైమ్డ్ హ్యాజ్ అప్లికేషన్. కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ని అప్లికేషన్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆ లోన్ తీసుకున్నాము, బిల్డింగ్ తీసుకున్నాము, అంతేకాని నాకు వచ్చిన ఇన్కమ్ని నేను యూటిలైజ్ చేయలేను. బట్ ఆ లోన్కి సంబంధించిన అమౌంట్ నేను ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తానో ఆ రీపేమెంట్ చేసినప్పుడు ఆ రీపేమెంట్ అమౌంట్ని అప్లికేషన్గా తీసుకోవచ్చు. అది ఇక్కడ చెప్తారు. రీపేమెంట్ ఆఫ్ లోన్ వుడ్ బి ట్రీటెడ్ హ్యాజ్ అప్లికేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రీపేమెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ రీపేడ్. ఇంతవరకు అయితే రీపేమెంట్ చేసాము. ఆల్టర్నేటివ్లీ సిన్స్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ నాట్ క్లైమ్డ్ హ్యాజ్ అప్లికేషన్గా క్లైమ్ చేయనప్పుడు డిప్రిషియేషన్ ఏదైతే వస్తుందో డిప్రిషియేషన్ని క్లైమ్ చేయొచ్చు హ్యాజ్ ఎ డిడక్షన్కి. హవెవర్ ఇఫ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ క్లైమ్డ్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ వ్యూ దట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ మే నాట్ బి ఎలిజిబుల్ టు బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్. మీరు డిప్రిషియేషన్ని క్లైమ్ చేస్తే ఆ లోన్ని రీపేమెంట్ చేస్తారు కదా, ఆ అమౌంట్ వచ్చేసి అప్లికేషన్ కింద రాదు. అప్లికేషన్ అంటే ఏమి, నేను యూటిలైజ్ చేయడము, నాకు వచ్చిన ఇన్కమ్ ట్రస్ట్ యొక్క ఇన్కమ్ని నేను యూటిలైజ్ చేయాలి. ఏదాని పర్పస్ యూజ్ చేయాలి, మెయిన్ ఆబ్జెక్టివ్ పర్పస్ యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ మీన్స్ ఎక్స్పెండిచర్ చేయాలి. ఎక్స్పెండిచర్ చేస్తుంటే నో ఇష్యూ. ఈ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా ఉండొచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా ఉండొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని అప్లైడ్గా తీసుకుంటే దాని మీద డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయము డిడక్షన్కి. అండ్ ఒకవేళ డిప్రిషియేషన్ని క్లైమ్ చేస్తుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ప్రొవైడ్ చేయము. నెక్స్ట్ కండిషనల్ అక్యుములేషన్ యాజ్ పర్ సెక్షన్ 11. సెక్షన్ 11 ప్రకారం కండిషనల్ అక్యుములేషన్ ఏమి, సెక్షన్ 11 ఏం చెప్తుంది అంటే ఫర్ 15% ఆఫ్ ఇన్కమ్ డెఫినెట్లీ ట్రస్ట్ పక్కా తీసి పెడతాము. 85% ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ అక్యుములేటెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 5 years. ఎంతవరకు మనం అక్యుములేట్ చేయొచ్చు, నాట్ ఎక్సీడింగ్ 5 years సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ సచ్ పర్సన్ సబ్మిట్ ద ప్రిస్క్రైబ్ ఫామ్. నేను ఈ ఇయర్ యూటిలైజ్ చేయలేకపోయినా, అమౌంట్ యూటిలైజ్ చేయలేనప్పుడు ఆ అమౌంట్ అక్యుములేట్ అయిన అమౌంట్ని నేను మళ్ళీ అక్యుములేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఒక ఫామ్ని సబ్మిట్ చేయాలి. అది కూడా మనం ఒక 5 years వరకు అక్యుములేట్ చేయొచ్చు. అప్పుడు అది 5 years వరకు అక్యుములేట్ చేయాలంటే ఫామ్ 10 సబ్మిట్ చేయాలి అసెసింగ్ ఆఫీసర్కి. అండ్ ద మనీ సో అక్యుములేటెడ్ ఆర్ సెట్ అపార్ట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ స్పెసిఫై ఫార్మ్స్ ఆర్ మోడ్స్. నేను ఈ ఇయర్లో టోటల్ 85% యూటిలైజ్ చేయలేకపోయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి, ఆ డిపాజిట్ చేసుకోవాలి. ఫామ్ 10ని అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లారిఫైయింగ్ ద పీరియడ్ విత్ ఇన్ విచ్ ద అసెసర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ఫామ్ 10. ఫామ్ 10 ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి అబో కండిషన్కి అంటే సచ్ పర్సన్ షుడ్ ఫర్నిష్ ఏ స్టేట్మెంట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ 10 అండ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ టు అసెసింగ్ ఆఫీసర్ స్టేటింగ్ ద పర్పస్. అంటే ఏదైతే పర్పస్ ఇన్కమ్ ఉందో అది ఏ దానికి అక్యుములేట్ చేసి పెడుతున్నామో ఆ సెట్ ఆఫ్ సైడ్ పెడుతున్నామో అనేది ప్రొవైడ్ చేయాలి. ఇన్ విచ్ షెల్ ఇన్ నో కేస్ ఎక్సీడ్ 5 years. 5 years వరకు మాత్రం 5 years దాటి పెంచకూడదు. నేను 3rd yearలో యూటిలైజ్ చేస్తా అందుకే ఈ ఇయర్ తీసి పెడుతున్నా, ఆర్ 4th yearలో యూటిలైజ్ చేస్తా అందుకే ఈ ఇయర్ తీసి పెడుతున్నా అని చెప్పొచ్చు. అది కూడా అప్లై కిందకే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ ఇయర్లో
ఏదైతే మనం ఆ ఇయర్లో చేయాలనుకుంటామో ఆ అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ డిపాజిట్ చేయాలి. మోడ్ స్పెసిఫైడ్ ఇన్ 11(5)లో కొన్ని మోడ్స్ చెప్తారో ఆ మోడ్స్ ప్రకారం మనం డిపాజిట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి. ఫామ్ 10ని సబ్మిట్ చేయాల్సిన డ్యూ డేట్ ఏమంటే ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఇన్కమ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) డ్యూ డేట్ కంటే ముందే మనం ఫైల్ చేసేయాలి. ఆన్ ఆర్ బిఫోర్ సెక్షన్ 139. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ స్టేట్మెంట్ in form 10 is not submitted on or before this due date, then benefit of accumulation would not be available. అంటే నెక్స్ట్ ఇయర్కి అక్యుములేషన్ చేయమని చెప్తే ఈ ఇయర్లో ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆ ఇయర్ ఇన్కమ్కి ట్యాక్సబిలిటీ పడుతుంది. ఒకవేళ ఈ ఇయర్ ఇన్కమ్ నాకు మిగిలింది అనుకోండి, ఒక 10 lakhs మిగిలింది, ఆ 10 lakhsని నేను థర్డ్ ఇయర్ ఇట్లా చేస్తా అంటే 10 lakhs ఎగ్జామ్షన్ అవుతుంది. దానికోసం ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి. ఒక 10 lakhsకి నేను ఫామ్ 10ని సబ్మిట్ చేయకుంటే ఆ 10 lakhs మీద నేను ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాలి. ఫర్దర్ ద బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ వుడ్ నాట్ ఆల్సో అవైలబుల్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 139(1). లోపల కానీ మీరు రిటర్న్ ఫైల్ చేయకుంటే మీకు ఏది రాదు, బెనిఫిట్ అనేది అక్యుములేషన్ చేసుకునే బెనిఫిట్ రాదు. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 ఏం చెప్తుంది? ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్ అనే సెక్షన్ 12ABలో రిజిస్టర్ అయింది. ఓకే. ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఫిల్ ఇన్ ఫామ్ 10B. ఓకే. ఫామ్ 10ని ఫిల్ చేసి ఫర్ సీకింగ్ పర్మిషన్ టు అక్యుములేటెడ్ అన్అప్లైడ్ ఇన్కమ్ ఇన్ అండర్ సెక్షన్ 11(2) ఆఫ్ ద యాక్ట్, object of the institution and subject to the assessing officer along with the resolution for accumulation. The assessing officer found that the object for which accumulation was sought was not particularized as much as they covered entire range of the project. Then the assessing officer denied the benefit of accumulation. Yes, మనకి ప్రొవైడ్ చేసిన బెనిఫిట్ మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కన్నా లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అట్లాంటి కేసులో అనేది చెప్తాయంటే, ఫస్ట్ సెక్షన్ 11(2) ప్రకారం ఫస్ట్ కేసే మనం అదే చెప్పాలి. ఏదైతే అన్స్పెంట్ అమౌంట్ ఉందో అంటే ఏది 85% అన్స్పెంట్ అమౌంట్, ఇంకా 15% ఏమైంది, 15% మీరు డైరెక్ట్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు, ఎక్స్పెండిచర్ పెట్టకపోని. రిమైనింగ్ 80% అప్లై చేయలేదు, నాట్ అప్లైడ్ ఆర్ నాట్ డీమ్డ్ టు బి అప్లైడ్ టు ఏ చారిటబుల్ పర్పస్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. The institution or trust has to specify by notice in giving to the assessing officer the purpose of which income is being accumulated. ఎందుకు అక్యుములేట్ చేసినాము, ఎందుకు సెట్ సైడ్ పక్కన పెడుతున్నాము, ఆ ఇన్కమ్ ఎందుకు అక్యుములేట్ చేస్తున్నాము అనేది అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాలి. In the given case, the assessing institution sought the permission of the assessing officer. పర్మిషన్ తీసుకుంటున్నాడు అసెసింగ్ ఆఫీసర్ టు అక్యుములేట్ అన్అప్లైడ్ ఇన్కమ్ ఆఫ్ ద ఫర్ ద institution. The institution has not stated any object in particular for which unspent income was sought to be accumulated or set apart. ఈ ఇన్కమ్ని ఎందుకైతే పక్కన తీసి పెడుతున్నామో, ఎందుకు తీసి పెడుతున్నాం అనేది రీజన్ ఏం చెప్తలేదంట. It was held that it is not necessary for charitable trust to particularize each and every object for which accumulation is sought. ఏం చెప్తున్నారు, అది ఏదైనా పర్పస్లో యూజ్ చేస్తుంది, ప్రతి ఒక్క పర్పస్ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క పర్పస్ అసెసింగ్ ఆఫీసర్కి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని సెక్షన్ 11(5) ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ అంటే స్పెసిఫై చేసిన మోడ్స్లో డిపాజిట్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ద అసెసీ సీక్స్ పర్మిషన్ ఫర్ అక్యుములేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్. జస్ట్ పర్మిషన్ ప్రొవైడ్ చేయాలి ఎవరికి, అసెసింగ్ ఆఫీసర్. దేర్ఫోర్ అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ డినై ద బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ ఇన్ సచ్ కేస్. ఏమంటే బెనిఫిట్ని డెనై చేయడానికి రాదు, బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ని. మోడ్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 11(5). మోడ్ ఆఫ్ మనం ఇంతవరకు 11(5) ప్రకారం చేయాలి, 11 ప్రకారం చేయాలని రకం. 11(5) ప్రకారం ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ సేవింగ్ స్కీమ్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ సర్టిఫికేట్, షెడ్యూల్ బ్యాంక్, యూనిట్ ఆఫ్ ట్రస్ట్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిబెంచర్స్ issued or company corporations. However, both the principal and interest thereon must have been guaranteed by the central or state government. Investment or deposits in any public sector companies. ఇట్లా మనకి ఆల్మోస్ట్ గవర్నమెంట్కి దానికి సంబంధించిన దానిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. మనం ఆ ఫ్యూచర్ ఇయర్లో పర్పస్ కోసమే వాడతామని మనకి ఈ ఇయర్లో ఫస్ట్కి సంబంధించిన దానిలో ఈ ఇయర్లో ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా ఇట్లా 11(5)లో మొత్తం ఆల్మోస్ట్ మీకు ఒక 13 వరకు వచ్చేస్తాయి. 13లో ఎనీ అదర్ మోడ్స్ అంటే సెక్షన్ 23లో చెప్పినవి, 24లో చెప్పినవి, ఇట్లా ఆ అమౌంట్ గురించి చెప్తుంది. నెక్స్ట్
డీమ్డ్ ఇన్కమ్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ అమౌంట్. మనం అక్యుములేట్ చేసినాము, అసెసింగ్ ఆఫీసర్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాము, నేను ఫ్యూచర్లో ఇయర్లో యూజ్ చేస్తా సార్ అని. ఆ అమౌంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలే, ఆర్ నాన్ యూటిలైజేషన్ ఆర్ యూటిలైజ్ చేసినాము, మిస్ యూటిలైజ్ చేసినాము. అట్లాంటి కేసులో ఏమవుతుందంటే ఈజ్ అప్లైడ్ ఫర్ ది పర్పస్ అదర్ దెన్ చారిటబుల్ పర్పస్ ఆర్ రిలీజియస్ పర్పస్. ఈ ఇయర్లో డిడక్షన్ క్లెయిమ్ చేసి ఒక 2 years తర్వాత దాన్ని నాన్ చారిటబుల్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. అట్లాంటి కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే సీజ్ టు బి అక్యుములేటెడ్ ఆ సెట్ ఆఫ్ పార్ట్ ఫర్ అప్లికేషన్ దేర్ టు, వాటి వరకే ఆపేస్తారు ఫస్ట్. నెక్స్ట్ సీజెస్ టు రిమైన్ ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ఎనీ అదర్ మోడ్ మెన్షన్ అండర్ సెక్షన్ 11(5). వేరే వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆపేస్తారు, డిపాజిట్ చేయడానికి ఆపేస్తారు. ఈ నాట్ యూటిలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ అక్యుములేట్ చేసినది ఒక 5 years లోపల కన్నా అక్యుములేట్ చేసినది 5 years లోపల కన్నా యూటిలైజ్ చేయకుంటే ఇన్ ద ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇయర్. హౌఎవర్ కంప్లీటింగ్ అప్రోసెడ్ 5 yearsకి ద పీరియడ్ డ్యూరింగ్ ద which income could not be applied for the purpose for which it is accumulated or set apart due to an order or injunction or any court shall be excluded. అంటే 5 yearsలో ఏమన్నా కోర్ట్ ఆర్డర్స్, కోర్ట్ ఇంజెక్షన్స్ ఏమన్నా వచ్చినావో వాటిని ఆ పీరియడ్ని లెస్ చేస్తాము. నెక్స్ట్ అక్యుములేషన్ ఆర్ సెట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఫర్ అప్లికేషన్ టు ఏ చారిటబుల్ అండ్ రిలీజియస్ పర్పస్ ఇన్ ఇండియా ఈజ్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ టు ఎనీ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA ఆర్ 12AB ఆర్ టు ఎనీ ఫండ్స్. దానివల్ల అక్యుములేట్ చేసి పెట్టింటే వాటికి ఈ క్రియేట్ చేసింటే ఎనీ ఫండ్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023 రిఫర్ చేస్తుంది. సచ్ ఇన్కమ్ షెల్ బి డీమ్డ్ టు బి ఇన్కమ్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ ఇయర్కి ఇన్కమ్ అవుతుంది ఎప్పుడు ఇన్ విచ్ ఇట్ వాజ్ సో అప్లైడ్, ఇన్ విచ్ ఇట్ వాజ్ సో సీజ్డ్. అంటే అప్లై చేసింది మిస్ అప్లై చేసినప్పుడు ఆ ఇన్కమ్కి అది ఇన్కమ్గా తీసుకుంటాము. నెక్స్ట్ అక్యుములేషన్ ఆ టైం అయిపోయింది అప్పుడు కూడా ఇన్కమ్గా తీసుకుంటాము. అండ్ రిమైన్ సో ఇన్వెస్టెడ్ ఆర్ డిపాజిటెడ్ అప్పుడు సీజ్ చేసింది అంటే వేరే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రొవైడ్ చేయలేదు అప్పుడు కూడా డీమ్డ్గా ఇన్కమ్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ అఫ్రోసైడ్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ పేడ్ ఆర్ క్రెడిటెడ్. నెక్స్ట్ కేసెస్ ఆఫ్ వెన్ ట్రస్ట్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ బిజినెస్ అండర్టేకింగ్గా ఎప్పుడు తీసుకుంటాము ట్రస్ట్ని అంటే బిజినెస్ ఇన్కమ్ ఆఫ్ ట్రస్ట్ 11(4) డీల్ చేస్తుంది. 11(4) ఏం చెప్తా అంటే మనకు ఒక బిజినెస్ ఇన్కమ్ ఉంది. బిజినెస్ ఈజ్ ఎసెన్షియల్ టు ద అటైన్మెంట్ ఆఫ్ మెయిన్ ఆబ్జెక్టివ్. మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ని అటైన్మెంట్ చేయడం కోసం బిజినెస్ పెట్టినాము ఆఫ్ ట్రస్ట్. దానికోసం కంపల్సరీ అది సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11(1) అండ్ 12 ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. కెన్ బి క్లైమ్ బై బిజినెస్ ఇన్కమ్. నెక్స్ట్ ఇఫ్ ఇన్ అసెస్మెంట్ జరిగేటప్పుడు if assessing officer find any concealed income in respect of business, then exemption under section 11లో ఏవైతే ప్రొవైడ్ చేసామో ఆ 11(2)లో ఏమైతే ప్రొవైడ్ చేసామో షెల్ నాట్ బి అవైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్సీల్డ్ ఇన్కమ్కి ప్రొవైడ్ చేయడం, కన్సీల్డ్ ఇన్కమ్ కాకూడదు. వేర్ ఇన్కమ్ డిటర్మైన్డ్ బై అసెసింగ్ ఆఫీసర్ ఇన్ ఎక్సిస్ దట్ షోన్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేశాక సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే అది కన్సీల్డ్ ఇన్కమ్ అంటాము. సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటే బుక్స్లో ఒక ఇన్కమ్ ఉంది, యాక్చువల్ అతను చూస్తే ఇంకొక ఇన్కమ్ ఉంది. ఆ రిమైనింగ్ ఎక్సెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది దాన్ని ట్యాక్స్ రేట్ వచ్చేసి మామూలు ఈ ట్యాక్స్ పడుతుంది ఏదైతే ఇన్కమ్ ఎక్సెస్ ఉందో మ్యాక్సిమం. సో నెక్స్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఎంగేజ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీ 4A బిజినెస్ యాక్టివిటీ ప్రకారం ఉంటే చారిటబుల్ ట్రస్ట్ ఎంగేజ్ ఇన్ బిజినెస్ యాక్టివిటీ విల్ బి లయబుల్ టు పే ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఫర్ ద యాక్టివిటీ. హౌఎవర్ ఎగ్జామ్షన్ వుడ్ బి అవైలబుల్ టు ట్రస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ సచ్ బిజినెస్ యాక్టివిటీ ఇఫ్ అది ఇన్సిడెంటల్ టు ద అటైన్మెంట్ అండ్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 9లో ఏం చెప్తారు, ఏ చారిటబుల్ ట్రస్ట్ ఉంది డెరైవ్స్ ఇట్స్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ప్రొవైడింగ్ మినరల్ వాటర్ టు వేరియస్ కంపెనీస్ సిచ్యువేటెడ్ ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. ఇంకొక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉంది దగ్గరలో, దానికి మినరల్ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏ సమ్ ఆఫ్ 30 lakhs హ్యాస్ రిసీవ్డ్. ఎంత రిసీవ్ చేసుకుంది, సమ్ ఆఫ్ 30 lakhs రిసీవ్ చేసుకుంది ఇన్కమ్గా ఫర్ సచ్ బిజినెస్ యాక్టివిటీ నుంచి విచ్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ. ఏ దానికోసం ఇట్లా చేసింది, జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసం ఇట్లా చేసింది. ద టోటల్ రిసీట్ ఆఫ్ ద ట్రస్ట్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ 21-22 వాజ్ 140 lakhs. సో ఇక్కడ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏమి, జనరల్ పబ్లిక్ యూటిలిటీ 140 lakhs అంటే 20% కేసు వచ్చేస్తుంది.
140 మీద 20% అంటే 28 lakhs అవుతుంది. ఎక్సీడింగ్ 20% ఉంది. ఆ బిజినెస్ అనేది ఇన్ఫిడెన్షియల్ ఇది కాదు. సో 30 lakhs ఉంది. సో ఏమంటారు అమౌంట్ ఏదైతే ఉందో చారిటబుల్ దాని యొక్క లాస్ అవుతుంది స్టేటస్ అనేది. ఎగ్జామిన్ ద taxability of income if derived relate to previous year. Would your answer be different if trust runs school in a backward district and applies for the purpose? ఓకే, స్కూల్ రన్ చేస్తే ట్రస్ట్ రన్ చేస్తే అట్లాంటి కేసులో ఎట్లుంటుంది అనేది. ఫస్ట్ కేసు వచ్చేసి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ సప్లయింగ్ మినరల్ వాటర్ టు వేరియస్ కంపెనీస్ దట్ ఈస్ 30 lakhs ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో ఎగ్జామ్షన్ రాదు. ఎందుకంటే ఇట్ ఎక్సీడ్ ద యాక్టివిటీ exceeds 20% of total risk లో 20% exceed అయింది during the year. This is because advancement of any object of general public utility would not be charitable purpose if it involves carrying on any activity in the nature of trade, commerce or business. For example, supply of mineral water for consideration has in the case of it is immaterial that net income, business income మళ్ళీ ఆబ్జెక్టివ్ కోసమే జనరల్ పబ్లిక్ యూటిలిటీ కోసమే ఇట్లా చేసినామనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 20% వచ్చిందో టోటల్ రిసీట్స్లో మామూలు బిజినెస్ చేసుకుంటా నువ్వు జనరల్ పబ్లిక్ యూటిలిటీలో ఉండి అట్లాంటి కేసులో నీ చారిటబుల్ స్టేటస్ అనేది రాదు, దాని యొక్క ఎగ్జామ్షన్ అనేది రాదు. నెక్స్ట్ ది రీజన్ ఇన్ ద రిస్ట్రిక్షన్ కంటెంట్ ఇన్ సెక్షన్ 215 class 15 is applicable only to the last limb of the definition. Last limb ఏది advancement of general public utility charitable, that is advancement of object of general public utility. It does not affect the other limbs అంటే మిగతా వానికి దట్ ఈస్ రిలీఫ్, పూర్, ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ ఎన్విరాన్మెంట్ని ఇది చేస్తుంటే ఆర్ వైల్డ్ లైఫ్ని ఏమైనా చేస్తుంటే వాటికి సంబంధించి. సెక్షన్ 11(4) ప్రాపర్టీ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఇన్క్లూడ్స్ బిజినెస్ అండర్టేకింగ్. సో హెల్డ్ 11(4) ఏం చేస్తుంది, ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్షన్ కావాలంటే మీకు బిజినెస్ అనేది ఇన్ఫిడెన్షియల్ టు అటైన్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ దానికి సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ బిజినెస్. దేర్ఫోర్ ఇన్ ది సెకండ్ కేస్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ షిల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11(4) అస్యూమింగ్ ద సెట్ బిజినెస్ ఈజ్ ఇన్ఫిడెన్షియల్ టు అటైన్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది సపరేట్గా. అట్లాంటి కేసులోనే మనకి ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 అనేది వస్తుంది. No claim for exemption under section 10 permissible where trust has been granted registration for availing exemption under section 11. మీరు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో తీసుకుంటే ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10లో రాదు. ఓన్లీ ఒక సెక్షన్లోనే మీకు ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఎగ్జామ్షన్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ తీసుకున్నారా. దానికోసం మీరు 11లో తీసుకోవాలంటే మీరు సెక్షన్ 12AA రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కండిషన్స్ని సాటిస్ఫై 12AA ప్రకారం కండిషన్స్ని సాటిస్ఫై చేసి 12AA ప్రకారం ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అంటే రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ని మీరు ఫాలో కావాలి. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేర్ క్యాపిటల్ గెయిన్ వుడ్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ ఫర్ చారిటబుల్ పర్పస్. సెక్షన్ 11(1)A సెక్షన్ 11(1)A ప్రకారం ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ వచ్చిందో ఆ క్యాపిటల్ గెయిన్స్ కూడా చారిటబుల్ పర్పస్ గురించి తీసుకున్నాము అని చెప్తే, అంటే where whole of the net consideration from the transfer of capital asset is utilized for acquiring new capital asset which is held under the trust only for charitable or religious purpose. So the entire amount of capital gain arising from transfer would be deemed as applied for charitable purpose. అంటే వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఆబ్జెక్టివ్ కోసమే యూటిలైజ్ చేసింటే అప్పుడు అప్లైడ్ అని చెప్తాము, ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ అవెవర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అక్వైరింగ్ న్యూ క్యాపిటల్ అసెట్ the amount of capital gain deemed to have been utilized for charitable purpose shall be equal to in excess of proceeds utilized over the cost of the asset transferred. For example నాకు ఒక ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి నేను పర్చేజ్ చేసినప్పుడు నాకు వచ్చేది 1 lakh. నేను పర్చేజ్ చేసినప్పుడు నాకు అయిన ఖర్చు 1 lakh. నేను అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా 1,50,000కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఎంత వచ్చింది ప్రాఫిట్, 50,000 ప్రాఫిట్ వచ్చింది. నేను న్యూ అసెట్ని పర్చేజ్ చేస్తున్నా. ఇప్పుడు న్యూ అసెట్ని పర్చేజ్ చేసినప్పుడు నాకు ఎంతైతే కన్సిడరేషన్ వచ్చిందో అంత కన్సిడరేషన్ పెట్టి నేను ఇట్లే కొత్త అసెట్ని పర్చేజ్ చేస్తే ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ని టోటల్గా నేను అప్లై చేసినట్టు ట్రీట్ చేస్తాము. ఒకవేళ తక్కువ కన్నా తీసుకుంటే పర్చేజ్ చేస్తే ఎక్సెస్ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ అప్లైడ్ కింద తీసుకోము.
ఇక్కడ క్వశ్చన్ అదే చెప్తారు. కాస్ట్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ అక్వైర్డ్ 1,50,000. కాస్ట్ ఆఫ్ న్యూ క్యాపిటల్ అసెట్ అక్వైర్డ్ 1,20,000. 1,50,000కి సేల్ చేసినాను, 1,50,000కి నేను కొన్నాను. సో ఎక్సెస్ 1,00,000 నాకు కాస్ట్ అంటే 50,000 అప్లై చేసినట్టు ఈ ఇయర్ 50,000 నాకు ఎక్స్పెండిచర్ అయినట్టు. సెకండ్ కేసులో 1,50,000కి సేల్ చేసి 1,20,000కి కొన్నాను అంటే 20 lakhs ఎక్సెస్ అయినది. కాస్ట్ ఉన్న అసెట్ చూసుకుంటే ఎక్సెస్ వచ్చేసి 29, సో 30 నాకు ప్రాఫిట్, అది అక్కడ ప్రొవైడ్ చేసేది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ హెల్డ్ అండర్ ట్రస్ట్ ఇన్ పార్ట్ ఓన్లీ ఫర్ చారిటబుల్ పర్పస్ ఆర్ రిలీజియస్ పర్పస్ ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4లో ఏం చెప్తారు, ఏ క్యాపిటల్ అసెట్ ఈజ్ బీయింగ్ హెల్డ్ అండర్ ట్రస్ట్లో ఉండి అండ్ టూ థర్డ్ ఆఫ్ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ చారిటబుల్ పర్పస్ ఆఫ్ ద ట్రస్ట్. సో 2/3 వచ్చేసి ఏదైనా పర్పస్ యూజ్ చేస్తున్నాము, చారిటబుల్ పర్పస్ ఆఫ్ ట్రస్ట్ కోసం యూజ్ చేస్తున్నాము. అండ్ ద అసెట్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, ఎంత ట్రాన్స్ఫర్ చేసిన కాస్ట్ ఆఫ్ అసెట్ నాకు పడినది 1,20,000, నాకు నెట్ కన్సిడరేషన్ వచ్చినది 1,80,000, నాకు నెట్ కన్సిడరేషన్ వచ్చింది. నెక్స్ట్ కొత్త అసెట్ని పర్చేస్ చేసిన 1,50,000కి పర్చేస్ చేసిన అంటే రిమైనింగ్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది నాకు క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ అసెట్ ఎంత 1,20,000, నెట్ కన్సిడరేషన్ ఎంత 1,80,000, 60,000 అప్రాప్రియేట్ ఫ్రాక్షన్ 2/3 తీసుకుంటే అంటే ఇన్కమ్ రిప్రజెంటెడ్ బై అప్రాప్రియేట్ ఫ్రాక్షన్ 2/3 దట్ ఈస్ 60,000 ఇంటూ 2/3 తీసుకుంటే 40,000. Since entire net consideration has not been utilized in acquiring the net asset, the amount deemed to have been utilized for charitable purpose will be 2/3 of 1,50,000. 1,50,000లో 2/3 minus 1,20,000లో 2/3, 1,00,000 minus 80,000 that is 20,000 యూటిలైజ్ చేసినట్టు. నెక్స్ట్ వాలంటరీ కంట్రిబ్యూషన్ సెక్షన్ 12.